ఓ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఒక ముఖ్యమైన అప్డేట్ అండి. మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు పైలట్లు పడుకుండిపోతే ఏం జరుగుతుందండి? మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు పైలట్లు పడుకోకపోతే ఏం జరుగుతుంది? ఇంకా మనం అందరూ అస్సాం వెళ్ళిపోతాం. అదే రూట్లో బైపాస్లో నరకానికి స్వర్గానికి వెళ్ళిపోతాం. సో అయితే ఇదే సంఘటన జరిగిందండి. సో నాతో చదువుకున్న వాళ్ళలో ఇండిగో ఎయిర్లైన్స్లో పైలట్ ఒక ఉన్నాడు, మా ఫ్రెండ్ ఒక అనమాట. ఆయన నాకు చిన్న న్యూస్ పంపించాడు. సో చాలా వార్నింగ్ ఇచ్చారంట పైలట్లందరికీ, విమానం నడుపుతున్న పైలట్లందరికీ వార్నింగ్ ఇచ్చారంటే అన్ని ఎయిర్లైన్ సంస్థలు కూడా. అదేంటంటే, ఇండోనేషియాలో ఒక ఫ్లైట్ బయలుదేరిందండి. 240 మంది 50 మంది ప్రయాణికులు ఉన్నారు. అది ఇండియన్ నేషన్ బయలుదేరే ఫ్లైటు మధ్యలో పైలట్ అయితే పడుకుని పోయారంట. శుభ్రంగా బోతిని బొజ్జున్నారంట హ్యాపీగా. అది కూడా అరగంట సేపు పడుకుని పోయారంట. అది కదా దారి తప్పిపోయిందంటండి. సో మరి వాళ్ళు దారి తప్పి వేరే చోటకి వెళ్ళిపోతే, సో వాళ్ళు సడన్గా లేచి చూసి మళ్ళీ రివర్స్ గేరేసి గాల్లో సో తిరిగి వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్లో దింపారంట. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేస్తుందంట ఎయిర్లైన్ సంస్థ. మొత్తం అన్ని ఎయిర్లైన్ సంస్థలకి అప్డేట్ వెళ్ళిందంట అండి. సో వా పైలట్లందరికీ వార్నింగ్ చేయాలని చెప్పి. సో మా ఫ్రెండ్ కూడా వార్నింగ్ వచ్చిందంట ఈ విధంగా. సో ఫ్లైట్ నడిపేటప్పుడు పడుకోకూడదని చెప్పి. సో ఈ విధంగా ఇటువంటి సంఘటన అయితే జరగకూడదు. సో గైస్, ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. అయితే మనందరం విమానాలు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటాం. గల్ఫ్ దేశాల్లో ఉన్న మనందరం ఎక్కువగా విమానం ద్వారానే కదండి అప్ అండ్ డౌన్ రావడం కావడం. సో వెళ్ళడం రావడం అనేది ఒక అప్డేట్ అనమాట. జస్ట్ ఒక న్యూస్ లాంటి ఒక అప్డేట్ అనుకోండి. నెక్స్ట్ రమదాన్ శుభాకాంక్షలు మిత్రులందరికీ. సో రేపటి నుంచి మనకి రమదాన్ స్టార్ట్ కాబోతుంది వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా. సో గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాయ్. రమదాన్లో ఏం చేయకూడదు, రమదాన్లో చేయకూడని పనులు ఏంటో త్వరలో చెప్తాను. ఓకే, బాబాయ్.